సహకార చక్కెర రంగంలో ఒక వెలుగు వెలిగిన చోడవరం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పూర్వ వైభవం కోసం కోటి కళ్లతో ఎదురుచూస్తుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురి అయిన ఫ్యాక్టరీకి కూటమి ప్రభుత్వ భరోసా కూడా లేకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రాంతంలో తాండవ, ఏటికొప్పాక, తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీలు మూతపడడం తెలిసిందే. దీంతో ఈ ప్రాంతంలో చెరుకు సాగు విస్తీర్ణత ఏటా గణనీయంగా తగ్గిపోతోందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఆధునీకరణ కాదు కదా, కనీసం బకాయిలు కూడా చెల్లించలేని దుస్థితి ఎదుర్కోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం పరిధి గోవాడలో షుగర్ ఫ్యాక్టరీకి అంకురార్పణ జరిగింది. ఈ నేపథ్యంలో 1961లో ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభమైంది. మొత్తం 25,000 మంది షేర్ హోల్డర్లు సమకూర్చిన మూలధనంతో షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటైంది. అప్పట్లో చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలో గల 8 మండలాల్లో 1.20 లక్షల ఎకరాల్లో చెరకు సాగు చేసేవారు. దీంతో ఈ ఫ్యాక్టరీలో ఏటా 1,00,000 టన్నుల వరకు పంచదార ఉత్పత్తి చేసేవారు. ఈ ఫ్యాక్టరీకి తక్షణ సాయం కింద 35 కోట్లు చెల్లించాలని కార్మికులు, చెరకు రైతులు కోరుతున్నారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో 575 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 3 ఫ్యాక్టరీలు లేని కారణంగా చెరకు విస్తీర్ణం కేవలం 20,000 ఎకరాలకు పడిపోవడం గమనార్హం. అలాగే గోవాడ ఫ్యాక్టరీలో ఉత్పత్తి కూడా 70,000 టన్నులకు పడిపోయింది. ప్రస్తుతం ఆధునీకరణ చెయ్యాలంటే 350 కోట్ల అవసరమని అంచనా. ఈ ఏడాది క్రషింగ్ దాదాపుగా నెల రోజులు ఆలస్యంగా ప్రారంభించారు. అంటే ఫ్యాక్టరీ ఎంత దీనావస్థలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. క్రషింగ్ పూర్తయ్యే వరకు అయినా సరే ఫ్యాక్టరీ నడుస్తుందా లేదా అని సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ వైసీపీ, సిపిఎం ఆధ్వర్యంలో చెరకు రైతులు ధర్నాలు చేయడం తెలిసిందే. మరి కూటమి ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. విబిసి ఆన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు శ్రీనివాసు, నేను చోడవరం రిపోర్టర్ని. ఇక్కడ గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అని చెప్పి మన అత్యంత దేశంలోనే ఫస్ట్ రంగంలో ఉంది. దీన్ని చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు రైతులు కానీ, ట్రాన్స్పోర్టర్ కానీ, ఈ ఎంప్లాయీస్ కానీ చాలా ప్రాబ్లం పడుతున్నారు. అట్లా పేమెంట్లు లేక, వీళ్ళు ఇటు జీతాలు లేక చాలా యాజమాన్యం కూడా ఇబ్బంది పడుతుంది. దీని గురించి ఒకసారి మన డ్రైవర్ సోదరులు ఉన్నారు, ఒకసారి దీని గురించి మాట్లాడుతున్నాం. నమస్తే అండి, మేము లారీ డ్రైవర్లు అండి. ఈరోజు మేము ట్రిప్ వేసుకొస్తే 5 రోజులు 6 రోజులు పడుతుంది. వెయిటింగ్ ఇస్తున్నాం కదా అంటున్నారు, కానీ వెయిటింగ్ ఇచ్చేది మాకు దేనికి? ఇవాళ 5 రోజులు 6 రోజులు ఆగుతూ ఉంటే మా టైర్లు ఎయిర్ వచ్చేసి కంప్లైంట్ వచ్చి రేపు ఏదైనా వేరే లోడ్కి వెళ్తే ఆ టైర్లు పేలిపోతాయి. టైర్ల వాల్యూ వచ్చేసి 48,000 రూపాయలు. ఇవాళ వీళ్ళు ఇచ్చి వెయిటింగ్ అయ్యి అయితే మాకు దేనికి పనిచేయదు. మాకేంటంటే ఆ రైతులతో పాటే మాది కూడా గేట్ ఎంత ఆడుతుందో లారీ వాళ్ళకి కూడా అంత ఆడి మాకు రోజు 24 గంటల్లో ఒక ట్రిప్ పడేటట్టు చేయమని మేము ఎండి గారిని కోరుకుంటున్నాం. అంతేండి మా కోరిక. అలాగే సకాలంలో మా కాంట్రాక్ట్ ద్వారా వచ్చామండి. ఇక్కడ మినిమమ్ 5 రకాల 5 జిల్లాల వాళ్ళు ఉన్నామండి. వెస్ట్ గోదావరి వాళ్ళు ఉన్నాం, తూర్పుగోదావరి వాళ్ళు ఉన్నాం, కృష్ణా వాళ్ళు ఉన్నారు, ఒంగోలు వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఏంటంటే కాంట్రాక్ట్ ద్వారా వచ్చామండి. కాంట్రాక్ట్కి మీరు బిల్లు సకాలంలో ఈ యొక్క షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు అందించినట్లయితే ఆ బిల్లులు మాకు కూడా మరి అందుతాయి కనుక మరి బిల్లు విషయంలో కూడా ఈ ఫ్యాక్టరీ వాళ్ళు కాంట్రాక్ట్ గారికి సహకరిస్తే మేము మంచిగా ఉంటాం. మా ఫ్యామిలీ, ప్రభుత్వం కూడా ఈ చర్య తీసుకోవాలి, స్పందించుకోవాలి. నెక్స్ట్ 1వ తారీఖు నుండి ఈ 10వ తారీఖు అండి 2 ట్రిప్పులు అన్లోడ్లు అని 3 ట్రిప్పులు వేసుకొచ్చాం. ఇంత దయనీయ పరిస్థితి, దారుణమైన పరిస్థితి ఇంకా మేము ఎక్కడ చూడలేదండి. మేము చాలా లాసిపోయాం. మేము కాంట్రాక్ట్ దగ్గర అడ్వాన్సులు తీసుకున్నాం. మేము తిరిగి బాకీ అయిపోయినట్లుగా మేము చింతిస్తూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం. ఆ బాకీ అన్నా తీర్చి వెళ్ళాలని ఫ్యాక్టరీ యాజమాన్యం వీళ్ళందరూ కూడా చక్కగా ఈ రానున్న ఈ రోజుల్లో అయినా సరే మంచిగా తిప్పి మా లారీ వాళ్ళందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 8.5 నెలలు అవుతుంది. ఈ రోజు వరకు ఎక్కడ కూడా బీటీ రోడ్లు ఏదైతే ఉన్నాయో రోడ్లు గతకలంటువంటివి పూర్తిగా మూసేటువంటి పరిస్థితి లేదు. సంక్రాంతికి ఎక్కడ కూడా అల్లుళ్ళు అత్తోరింటికి వెళ్ళేటప్పటికి గతకలు ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ ఈరోజు సంక్రాంతి పోయింది, శివరాత్రి పోతుంది, కొత్త అమావాస్య వస్తుంది, కానీ ఎక్కడ కూడా గతకలు అనేటువంటి మూసే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి వెంకన్నపాలెం నుంచి అటు నర్సీపట్నం వరకు కానీ, ఇటు పాడేరు వెళ్ళే రూట్ కానీ ఇవన్నీ కూడా గతకలతో ఈరోజు ఎక్కడికక్కడ ఉన్నాయి. యాక్సిడెంట్లు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ యాక్సిడెంట్లు నివారించేటువంటి పరిస్థితి ప్రభుత్వం చేయలేకపోతుంది. ఇప్పుడేమో హెల్మెట్లు పెట్టుకోండి అని చెప్తుంది. అంటే ప్రభుత్వం చేతకానితనానికి ఈరోజు హెల్మెట్ పెట్టుకోమంటాం. హెల్మెట్ అంటే అవసరం, హెల్మెట్ పెట్టుకోవాల్సిందే వాళ్ళ సేఫ్టీ సైడ్. కానీ
రోడ్డు సౌకర్యం అటువంటి సక్రమంగా లేకుండా ఈరోజు గతకలమయమైపోయి ఎక్కడికక్కడ యాక్సిడెంట్లే, కాలు ఇరిగి చెయ్యి ఇరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడి, ప్రయాణికులు ఇబ్బందులు పడి ఈరోజు అనేకటువంటి కష్టాలు పడుతూ ఉంటే మీరేమో కొత్త కొత్త సూత్రాలు తీసుకురావడం అటువంటిది సరైనది కాదు. అందుకని ఏదైతే ఈ బీటీ రోడ్లు ఉన్నాయో, ఈ రోడ్లు అటువంటివి పూర్తిగా గతకలమయమైపోయిన రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా పూర్తిగా గతకలు పూడ్చాలి. కొత్త రోడ్లు అటువంటివి ఇప్పుడు రోజు మంజూరు చేసి ఆ రోడ్లు అటువంటి రోడ్ల సౌకర్యాలు కల్పించాలి. ప్రభుత్వం ఏదైతే ఎన్నికలు ముందు ఇచ్చిందో, ఎన్నికల తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి, ఈ హామీలన్నీ కూడా అమలు చేయడం కోసం కృషి అటువంటి చేయాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, అదేవిధంగా పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారు. ఆయన చెప్పింది ఏంటంటే మేము ఈ రాష్ట్రంలో పార్టీ పట్టిందే ప్రభుత్వాలు ప్రశ్నించడానికి అని చెప్పేసి, ఎక్కడ ప్రశ్నిస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు కాషాయ వస్త్రాలు ధరించి మీరేమో ఎక్కడో పూజలు రోడ్లు అవుతాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీ పూజలు చేసుకోండి, మీరు వస్త్రాలు వేసుకోండి, మీరు దేవతల గుడులు తిరగండి, కానీ ప్రజల సమస్యలు పట్టించుకోండి. మీరు ఏదైతే ఎన్నికల్లో మీరు హామీ ఇచ్చారో ఎన్నికల సమస్యల పరిష్కారం చేయకుండా మీరు ఎక్కడో ఉంటే ప్రజల సమస్యల పరిష్కారం కావు. కాబట్టి ఈ ప్రాంతానికి రండి, ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో రోడ్లు కానీ ఏదైనా మౌలిక సదుపాయాలు కానీ ప్రజల యొక్క జీవన విధానం కానీ ఏముందన్నటువంటిది మీరు ఆలోచన చేయండి. ఆ విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా పూర్తిగా ముయ్యకపోతే మేము సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ప్రజలు సమీకరించి ఆందోళన చేస్తాం. చోడవరంలోనే చూస్తే ఈరోజు కొత్తూరు జంక్షన్లోనే పెద్ద ఎత్తున గతకలు రోడ్లన్నీ చూస్తే మనకు అర్థం అవుతుంది. కాబట్టి అన్నీ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మీ సిపిఎం పార్టీకి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అలాగే డోలీ మోతలు మోస్తున్నారు కదా, దాని గురించి మీరు ఉద్యమాలు చేస్తున్నారు కదా, దానికి ఎటువంటి హామీ ఇచ్చారు? ఇప్పుడు మీ దేవరాపల్లి ప్రాంతంలోని అటు అనంతగిరి మండలంలోని సింతపాక, మల్లంపురం ఆ ప్రాంతంలోని వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మీ ఈ గ్రామాల్లో గిరిజన గ్రామాల్లో ఎక్కడైనా రోడ్డు లేకుండా ఉండడానికి వీలు లేదు. ప్రతి గిరిజన గ్రామానికి ఓ రోడ్డు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒక గ్రామం ఉన్న రోడ్డు వేస్తాం, మంచినీటి సౌకర్యం కల్పిస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. కానీ ఈ రోజు వరకు అక్కడ శంకుస్థాపన చేసినటువంటి రాళ్ళు ఉన్నాయి తప్ప అక్కడ ఎటువంటి వర్కులు మొదలవలేదు. ఈ గిరిజనగిరిలో డోలు మొదలు అటువంటి ఈరోజు తప్పట్లేదు. గర్భిణీ స్త్రీలు కానీ, ముసలోళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈరోజు పడతా ఉన్నారు. గర్భిణీ స్త్రీలు ఎక్కడికక్కడ డెలివరీలు అయిపోయి ఈరోజు అడవిలో ఉన్నటువంటి జంతువులకైనా ఈరోజు విలువ ఉంది తప్ప గిరిజనులకి ప్రజలకు విలువ లేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే మన విజయరామరాజపేట బ్రిడ్జి కానీ, వడ్డాది బ్రిడ్జి కానీ అది పడిపోయి చన్నాలు అవుతుంది. గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సీఎం రమేష్ గారు కూడా మన హామీ ఇచ్చారు, నా సొంత నిధులతో చేస్తానని చెప్పి. దానికి మీరు విజయరామరాజు గారి వడ్డాదిపేట బ్రిడ్జీలు ఏదైతే ఉన్నాయో ఆ బ్రిడ్జీలు సొంత నిధులు ఇస్తామని చెప్పేసి సీఎం రమేష్ గారు చెప్పారు. ఎన్నికల్లోనూ కూడా ఆయన ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేస్తాం, రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కానీ ఈరోజు హైవే రోడ్లు తీసుకొస్తాం అనేకటువంటి వాగ్దానాలు చేశారు. ఆయన గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో సరిగ్గా ఈరోజు కనిపించే పరిస్థితి లేదు. అందుకని ఆ బ్రిడ్జీలు కూలిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఇసుక నివారించట్లేదు. ఉచిత ఇసుక పేరు చెప్పి ఈరోజేమో వాళ్ళందరినీ మోసం చేసి ఆ ఉచిత ఇసుక అనేటువంటిది కాదు, సక్రమంగా అక్రమ ఇసుక అయిపోయింది. ఈరోజు కోట్ల రూపాయలకు వాళ్ళ వ్యాపారాలు అటువంటి చేగిస్తున్నారు. అందుకని ఆ బ్రిడ్జీలు సొంత నిధులతో చేయడం కాదు, ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. ప్రభుత్వం నిధులు ఇస్తే చేయొచ్చు. ఆయన సొంత నిధులు ఇవ్వడానికి మనకేం ఆటంకం లేదు. అనేకటువంటి సమస్యలు ఉన్నాయి గ్రామాల్లో, సొంత నిధులు ఇవ్వండి, ఆ గ్రామాలకు రోడ్లు వేయండి. కాబట్టి వెంటనే ఆ బ్రిడ్జీలు ఏదైతే ఉన్నాయో వెంటనే పూర్తి చేయాలి. ఆయన ఇచ్చినట్టు హామీ కూడా నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చోడవరం కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, ఈ ఫ్యాక్టరీ 1955లో రిజిస్టర్ అయ్యి 1962లో 1000 టన్నులు, 1978లో 1600, 1999లో 2500, 2002లో 4000 దఫాలుగా ఎక్స్పాన్షన్ అయ్యి ఈ ఫ్యాక్టరీలో దాదాపు 23,477 మంది షేర్ హోల్డర్స్, రైతు గౌరవ రైతు సభ్యులు ఉన్నారు. ఈ ఫ్యాక్టరీ 5,59,000 ఆడి చివరగా 1.71 లక్షల టన్నులు తగ్గడం జరిగింది. క్రషింగ్ తగ్గడం, ఉత్పత్తి పెరగడం దృష్ట్యా ఆర్థికంగా ఒడిదుడుకులు కూడా చాలా ఉన్నాయి. ఫ్యాక్టరీ సొంత వనరులు అనగా షుగర్, మొలాసిస్ ఇవన్నీ అమ్మి మేము పేమెంట్లు, జీతభత్యాలు ఫ్యాక్టరీ నిర్వహణకు వచ్చి పెడుతున్నాం. అదేవిధంగా ఈసారి ఓల్డేజ్ మిషనరీ వలన కొంచెం సాంకేతిక లోపాలు రావడం జరిగింది. ప్రతి సమస్యను మేము ఎక్స్పర్ట్లను తీసుకొచ్చి స్కిల్ ల్యాబ్ను పెట్టి అహర్నెస్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు చేయడానికి మా కృషి చేస్తున్నాం. రావాల్సిన ఆదాయం ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్కో నుంచి కానీ, విశాఖ విజయ డైరీ నుంచి కానీ, మార్క్ఫెడ్ నుంచి కానీ ఇవన్నీ కూడా ఒకటి తీసుకొచ్చి ఫ్యాక్టరీ నడపడానికి గానుగాడు చేస్తున్నాం. కొత్తగా ఉత్పత్తైన పంచదారని, మొలాసిస్, ఫిల్టర్ కేక్ అన్నీ కూడా టెండర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. ఈ ప్రాసెస్ అవ్వగానే మేము వచ్చిన ఆదాయంతో రైతులకి, కార్మికులకి అందరికి కూడా మేము పేమెంట్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాం.
అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు చోడవరం మాడుగుల వారి సహాయ సహకారాలతో ప్రభుత్వం సహాయ కోసం నివేదనలు కూడా పంపించడం జరిగింది. అవి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. అవి కూడా త్వరలో రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆశాజనకంగా ఉన్నాం. సార్, ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు కూడా రైతులు కానీ, ఇటు సిపిఎంఎల్ కానీ, ఇటు వైఎస్ఆర్సీపీ కానీ ప్రతి ఒక్కరు కూడా పేమెంట్లు రాలేదు, ఇచ్చేయటం లేదు, ఫ్యాక్టరీ రన్ అవటం లేదు, సరిగ్గా ఇచ్చేయటం లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ఆరోపణలు చేస్తున్నారు కదా. దీనికి మీ సమాధానం ఏంటండి? మీరు ఎంప్లాయ్కే చెప్పగలరా, లేదంటే ఒక యాజమాన్యం గురించి మాట్లాడగలరా? యాక్చువల్లీ చెప్పాను కదండి, 1955లో రిజిస్టర్ అయ్యి 1962 నుంచి ఉత్పాదక 63 ఏళ్ళు అయింది. కొంచెం ఓల్డేజ్ మెషినరీ ఉంది. తర్వాత మాకు కూడా రాను రిటైర్ అయిపోయి స్కిల్డ్ లేబర్ కూడా తగ్గారు. అంచేత ఉన్న దాంట్లో మ్యాక్సిమం కృషి చేస్తున్నాం. మెషిన్ సహజంగా సాంకేతిక లోపాలు వచ్చాయి. వచ్చిన దాన్ని వెంటనే చేసి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్రషింగ్ చేసాం. ఇంతవరకు 71,000 టన్నులు క్రష్ చేసాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ధర్మశ్రీ గారు ఉండేటప్పుడు 89 కోట్లు తీసుకొచ్చారండి. అప్పుడు రైతులకు కానీ పేమెంట్లు అన్నీ క్లియర్ చేశారు. ఈసారి ఎందుకు చార్జ్ చేయలేకపోతున్నారు మీరు? మేము యాక్చువల్గా ఈసారి కూడా గౌరవ శాసనసభ్యుల వారి ద్వారా ప్రభుత్వానికి నివేదికలు అయితే అందించాం. ప్రభుత్వం నివేదికలు పరిశీలించి దాన్ని వాళ్ళు కూడా సహాయం చేస్తారని చెప్పి ఆశాజనకంగా అయితే ఉన్నాం. దీని గురించి ఎలాంటి ప్రతిపాదనలు పెడుతున్నారు మీరు? ప్రతిపాదనలు మేము యాక్చువల్గా రైతులకి పేమెంట్లు, వర్కింగ్ క్యాపిటల్ ప్లస్ కార్మికుల జీతభత్యాలు కలిపి 15.82 crores ప్రతిపాదనలు పంపించామండి.